ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఓపెన్ టు హైరింగ్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, అదేవిధంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా బ్యాచిలర్ డిగ్రీలో ఎవరైతే మార్కెటింగ్ కానీ, బిజినెస్ కానీ, కమ్యూనికేషన్స్లో కానీ ఎనీ బ్రాంచ్కి సంబంధించినటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయొచ్చు, శాలరీ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎటువంటి ₹1 కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. కేవలం ఏంటంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తే వాళ్ళే గెట్ బ్యాక్ అవుతారు. సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం వెబ్ డ్యూ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీ ఎంఎన్సి కంపెనీ. ఒకసారి మీ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసుకోమంటున్నారు. సో ఇక్కడ అఫీషియల్ పేజ్లో రీసెంట్గా వచ్చినటువంటి ఈ జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి, అదేవిధంగా ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. వీడియో ఎడిటింగ్లో కూడా ఇంకా జాబ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సేల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఉన్నాయి. సో మీకు సేల్స్లో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ రీడ్ ది జాబ్ అని చెప్పేసి ఉన్నది. వాళ్ళు సేల్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, జాబ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా రిమోట్ వర్క్ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో వాళ్ళు టైమింగ్స్, ఏ రిక్వైర్మెంట్ ఏంటి, కీ రోల్స్ ఏంటి అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం మొదటగా చెప్పుకున్నట్టుగా సో ఎవరైనా సరే ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకునేటటువంటిగా ఈ జాబ్కు హబ్ స్పాట్ స్పెషలిస్ట్ అనేటటువంటి ఈ జాబ్ రోల్ అండి మనం మాట్లాడుకుంటుంది. ఇది కంప్లీట్గా రిమోట్ వర్క్ అండి, ఫుల్ టైము. సో కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము, 0 to 3 years. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకునే విధంగా మొదట మనం చెప్పుకున్నట్టుగా సో ఇక్కడ అప్లై నో మనం డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క హబ్ స్పాట్ స్పెషలిస్ట్ అనేటటువంటి జాబ్ రోల్కి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఇక్కడండి ఓపెన్ టు హైరింగ్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. కీ రెస్పాన్సిబిలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క వెబ్ డ్యూ అనేటటువంటి కంపెనీ వాళ్ళ పేజెస్ అనేవి ఉంటాయి. ఆ పేజెస్ అనేవి కరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయా లేదా, వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంది. ఇప్పుడు మనం ఒక నెట్లో కూర్చున్నామంటే కొన్ని ఓపెన్ చేయగానే వెంటనే ఓపెన్ అవుతాయి, చక్కగా ఉంటాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా చెక్ చేయాల్సింది ఆ వర్క్ ఫ్లో అంటే దాన్నే అంటారనమాట. ఆ ల్యాండింగ్ పేజ్ అనేది ఆ వెబ్సైట్ కొట్టగానే ఆ పేజ్ అనేది కరెక్ట్గా ఓపెన్ అయ్యింది లేదా, ఆ ఫామ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వర్క్ ఫ్లో కరెక్ట్గా జరుగుతుందో లేదా. సో అదేవిధంగా ఈమెయిల్ క్యాంపెయిన్స్, ఈమెయిల్ ద్వారా వెబ్ డ్యూ ఉన్నటువంటి కస్టమర్స్కి మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం, ఏమన్నా సరే ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి తెలియచేయటం. సో ఈ కంపెనీ తాలూకా ప్రోడక్ట్ తాలూకా వాల్యూ ఏ విధంగా ఉంది, క్లయింట్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఈ బ్రాండ్ తాలూకా ఇమేజ్ అనేది మనకి కస్టమర్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మొదలైన వివరాలన్నీ కూడా మనం ఒక డేటా రూపంలో మనం తయారు చేసి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ మెటీరియల్కి సంబంధించినటువంటి ట్రైనింగు, అదేవిధంగా ఈ కంపెనీ తాలూకా ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారని చెప్పేసి రిక్వైర్మెంట్ మనం చూసుకున్నట్లయితే అండి. సో అంతకంటే ముందుగా ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ సపోర్ట్ చేయటం మర్చిపోతున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను తీసుకురావడం జరుగుతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ జాబ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ జాబ్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వెంటనే నేను రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చేసినట్లయితే దాని ప్రకారం నేను ఇంకా మోర్ వీడియోస్ అనేవి చేసి పెడతాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక స్మాల్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్స్ మనం మాట్లాడుకున్నట్టుగా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీలో మార్కెటింగ్ కానీ, బిజినెస్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ లేదా అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాస్త డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉండాలి.
కమ్యూనికేషన్స్కు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రిటన్ అండ్ వెర్బల్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే క్రియేటివ్ అండ్ ప్రోయాక్టివ్ అప్రోచ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అదే మళ్ళీ ఇదివరకు మాట్లాడుకున్నాం కదా, కస్టమర్తో మనం చక్కగా మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అనేవి ఏమైనా ఉన్నట్లయితే మనం క్లియర్ చేసేటట్టుగా ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. సో సోషల్ మీడియా గురించి మనకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా కాస్త ఐడియా ఉండి ఉంటుంది. లేకపోయినట్లయితే మనం కాస్త వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూస్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా క్లయింట్ ఫేసింగ్ అండ్ ప్రెజెంటబుల్ విత్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. అనలిటికల్ థింకింగ్ అండ్ ఎబిలిటీ టు ప్రొవైడ్ ది ఇన్నోవేషన్ సొల్యూషన్స్. ఇక్కడ మనం టైమింగ్ చూసుకున్నట్లయితే అండి 3:30 నుంచి 1 AM వరకు ఉంటుంది. టైమింగ్ ఇది కంప్లీట్గా ఏంటంటే అమెరికన్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఆ టైమింగ్ అనేది మనకి ఎవరికైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. సో మీ అదేవిధంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకు కూడాను ఈ విషయాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేస్తారు. చూసుకున్నట్లయితే కంప్లీట్గా రిమోట్ వర్క్. డీటెయిల్స్ అన్నీ కూడాను 1-2 సార్లు కూడా మీరు కూడా చదవండి. దీనికి సంబంధించిన లింక్ నేను ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలని చూసుకుంటే ఇక్కడ సింపుల్ ప్రాసెస్ అండి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తారు, ఈమెయిల్, ఫోన్ నెంబరు. ఇక్కడ మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారని చెప్పేసి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే హబ్స్పాట్ స్పెషలిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి ఆ జాబ్ అనేది క్లిక్ చేస్తారు. అది కాకుండా నేను చూపించినట్టుగా ఇంకా మిగతా జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ ఎలాగ ఇస్తాను కాబట్టి దాని ప్రకారం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ హైయెస్ట్ మీ యొక్క హైట్ క్వాలిఫికేషన్ ఇస్తారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారు, లేదంటే ఇక్కడ 0 అని పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే. సో క్యాండిడేట్ కరెంట్ శాలరీ అంటే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే కరెంట్ శాలరీ ఇస్తారు, లేదా మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఎక్స్పెక్టెడ్ శాలరీ అనేది మీరు ఎంత అనుకుంటే అంత ఇవ్వండి. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మీ యొక్క రెజ్యూమ్ను పోర్ట్ఫోలియో ఇచ్చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.